వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ నాని కోచింగ్ బోటిక్ స్టైల్ బ్లౌజెస్ అండ్ డిజైన్స్ అండ్ డ్రెస్సెస్. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా అయితే ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఏంటి అంటే బాబిన్లో దారం ఎలా పెడుతున్నాను, ప్లస్ థ్రెడ్ ఎలా మిషన్లో ఇన్సర్ట్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను. సో మనకి ఈ మిషన్లో ఏమేమి స్టిచెస్ ఉన్నాయి, సో ఆ డెమో మొత్తం ఈరోజు అయితే మీకు చెప్తున్నాను అనమాట. సో జాగ్రత్తగా వినండి, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు చిన్న సపోర్ట్ అనమాట ఇది. మీతో పాటు ఇంకో 10 మంది చూస్తే అందరికీ రీచ్ అవ్వాలనేది నా గోల్, ఓకేనా ఫ్రెండ్స్? సో నా ప్రయత్నానికి మీరు హెల్ప్ చేస్తారనుకుంటాను. సో ఇప్పుడైతే నేను బాబిన్లో థ్రెడ్ పెట్టేసి అక్కడ రీల్ పెట్టేశాను. సో అదే మనకి దారం అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ఏం చేతులతో తిప్పాల్సిన అవసరం లేదు. సో ఓకే, అలా సింపుల్గా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకొని బాబిన్ డబ్బాలో ఇన్సర్ట్ చేసేస్తున్నా. తర్వాత నేను కింద బాబిన్ డబ్బాలో పెట్టేస్తున్నా, మిషన్లోకి బాబిన్ కేసులోకి పెట్టేస్తున్నా. ఒకసారి బాబిన్ కేసులోకి బాబిన్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను దారం ఎలా పెడుతున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి. నార్మల్ మిషన్స్కి అయితే ఇంత ప్రాసెస్ ఉండదు. ఇది స్టిచ్ క్వీన్ ఇలాంటివి ఈ ఎలక్ట్రిక్ మిషన్స్కి మాత్రం ఖచ్చితంగా మనము ఇలాగే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ స్టిచ్ క్వీన్ కానీ అంటే ఈ టైప్ ఆఫ్ మిషన్స్కి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనము దారం అయితే ఫస్ట్ 1, తర్వాత సెకండ్ కింది లూప్లోకి తీసుకోవాలి. లోపల నుంచి అలా అనగానే దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్ మళ్ళీ కిందికి తీసేసుకొని అక్కడ ఒక చిన్నది యూ టైప్లో ఉంటుంది, దానిలోకి పెట్టేసి థ్రెడ్లోకి పెట్టేయడమే. దాని తర్వాత చిన్నగా వీల్ ఇలా తిప్పగానే మీకు కింద ఉన్న దారం కాస్త పైకి వస్తుంది అనమాట. సో అది ఇన్సర్ట్ చేసుకొని 2 దారాలు కలిసి ఒకటవుతుంది. అప్పుడు మనం ఇది దారం పెట్టే ప్రాసెస్, బాబిన్ పెట్టే ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ మనం స్టిచెస్ ఎలా చేస్తాము, మనకి ఇందులో అయితే మొత్తం 4 టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి, ప్లస్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకైతే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేను ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని అయితే మీకు ఈ వీడియో అయితే మనకు స్టిచెస్ ఎలా ఏంటి అనేది అయితే చెప్తున్నాను. మీకు ముందుగానే ఫస్ట్ వీడియోలో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏంటి అనేది. సో ఇప్పుడు నేనైతే నార్మల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. లెంత్లో 2 పెట్టాను, సెలెక్టర్లో ఏ పెట్టాను, అది స్ట్రైట్ కుట్ అనమాట. మనకి కుట్టు కూడా కొంచెం క్రాస్ రావాలి అంటే మనం బీ మీద పెట్టుకుంటే మనకు నీడిల్ అనేది రైట్ సైడ్ వెళ్తుంది అనమాట. చూసారా, బీ మీద పెడితే రైట్ సైడ్లోకి వెళ్తుంది, డి మీద పెడితే లెఫ్ట్ సైడ్లోకి వెళ్తుంది. సో ఆ 3 ఉపయోగించి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా ఒకసారి వేయటం అయిపోయిన తర్వాత నేను జిగ్జాగ్ కూడా మీకు చూపిస్తాను. జిగ్జాగ్లో కూడా సి టైప్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి జిగ్జాగ్స్ అయితే ఉన్నాయి. సో ఓకే, స్టిచ్ అయితే అయిపోయింది. ఇలా మీరు ఇది మనకు ఓన్లీ జనరల్గా ఇంట్లో వాడుకునే వాళ్ళకి, లేదంటే నార్మల్ ఎక్కువ షాప్లో కాకుండా నార్మల్గా మనము రోజుకు ఒక 2-3 బ్లౌజెస్ కుట్టుకోవడానికి అవన్నీ అయితే ఇలాంటి మిషన్ అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఈజీగా పెడలతో తొక్కుతాం కాబట్టి. అదే కంప్లీట్గా మనము కాలుతో తొక్కేదైతే మాత్రం కొంచెం రిస్కే, డెలివరీస్ అయిన తర్వాత, ఆపరేషన్స్ అయిన తర్వాత. సో అందుకనే నేను ఈ మిషన్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను సీలోకి పెట్టాను. సీలోకి పెట్టి ఇప్పుడు నేను లెంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట. ఎంబ్రాయిడరీ 3లో పెట్టాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. నెక్స్ట్ మళ్ళీ 4లో పెడుతున్నాను. 3 కంటే కొంచెం పెద్దగా వస్తుంది స్టిచ్, చూడండి. నెక్స్ట్ 2 పెట్టాను, ఆ తర్వాత మళ్ళీ 1 పెట్టేస్తాను అనమాట. ఇలా డిఫరెంట్గా మనము డ్రెస్సెస్ పైన అయితే నెక్స్కి, డ్రెస్సెస్కి, హ్యాండ్స్కి అయితే నీట్గా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. దీంట్లో మనం ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మరీ అన్నిటికీ వాడేస్తే మాత్రం మిషన్ తొందరగా ఖరాబ్ అవుతుంది. మనం దీన్ని కేవలం పీకో ఫాల్స్కిను, నెక్స్ట్ జనరల్గా ఏదైతే ఎక్కువ యూజ్ ఉంటుందో అది ఎక్కువ వాడాలి. అప్పుడప్పుడు పీకో ఫాల్స్కి వాడితే మనకి ఇది చాలా ఇయర్స్ వస్తుంది మిషన్. చూసారా? సో ఇలా ఎంత బ్యూటిఫుల్గా స్టిచ్ అయితే వచ్చిందో, వావ్, చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు 1 సైడ్ అంటే మనం స్టిచ్ సైడ్
శారీస్కి కానీ దేనికైనా కానివ్వండి లోపల కొంగుకి మనము వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటాం కదా, మలుపుకుంటాం కదా. సో అలా మనం ఇది మలుపుకుందాము ఒకటేసారి. అంటే మీకు చూపించేస్తున్నాను అనమాట. మనము నైటీస్కి కానివ్వండి దేనికైనా కానివ్వండి కింద మనం అంచులు కుట్టుకుంటాం కదా, సో అది అనమాట. డ్రెస్సెస్ కానివ్వండి, మెయిన్ నైటీస్కి బెడ్షీట్స్కి పోగులు పోతుంటే మనం ఇలా సింగిల్గా ఒక్కసారి ఫోల్డ్ చేసుకుంటే ఇలా నీట్గా స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత నీట్గా వస్తుందో. మీ మైండ్కి చాలా రిలాక్సేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో నుంచి ఏదైతే సంపాదించలేకపోతున్నానో, పిల్లలతోటి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేకపోతున్నాను అని ఇలా అనిపించినప్పుడు మాత్రం ఇలా మనం ఇంట్లో నుంచి ఏదైనా నేర్చుకొని ఇంట్లో ఉండే కుట్టి సంపాదించుకోవచ్చు. మనకి ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వీడియో అయితే శారీ పెట్టుకోట్ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ఈ వీడియోనైతే మీరు ఖచ్చితంగా మీకు క్లోజ్గా తెలిసిన వాళ్ళు, ఇంకా ఏదైతే ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది మీరు షేర్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో చూడండి స్టిచ్ మాత్రం ఎంత నీట్గా వచ్చిందో. వావ్, బాగుంది కదా ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.